సుధాకర్ టీవీ వార్తలకు స్వాగతం. ప్రకాశం జిల్లా వేటపాలెంలో ది కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ బ్యాంక్కి బోర్డు తిప్పేయడాన్ని ఒక సవాల్గా తీసుకున్న పోలీసులు 8 మందిని, ఒక మేనేజర్ని, 8 మంది డైరెక్టర్లను అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ శ్రీ మల్లికా గార్గ్ పాల్గొని బాధితులకి అండగా ఉంటామని చెప్పి త్వరలోనే దీన్ని విచారణ పూర్తి చేస్తామని వారు చెప్పారు. మనం అరెస్ట్ చేశాము ఈ సెక్రటరీకి అండ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 8 పర్సన్స్ డైరెక్టర్స్కి అరెస్ట్ చేశాము. అండ్ మనం ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ కూడా ఫామ్ చేశాము. మేడం ఒక డిఎస్పీ మన డిఎస్పీ చిరాలా ఉన్నారు, 2 మెంబర్స్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, 4 మెంబర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ ఉన్నారు. సో ఇది మన ప్రయారిటీ ఉంది సరిగ్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కడ ఎలా చేశారు, ఎక్కడ వీక్ ఉంది. సో మనం ప్రయారిటీ బేసిస్ కూడా చేస్తున్నాం. సో ఆల్ ఆఫ్ యూ మీన్స్ టు బి సో యాంగ్షియస్, కామ్గా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. Obviously, ఇప్పుడు ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ we will finish. ఇన్వెస్టిగేషన్ ఫినిష్ చేసిన తర్వాత వాట్ ఎవర్ అసెట్స్ వి సెక్యూర్ అది మనం కోర్ట్కి సబ్మిట్ చేస్తాం. కోర్ట్ దాని తర్వాత అనలైజ్ చేసి ఎంతమంది విక్టిమ్స్ ఉన్నారు, ఎవరికి ఎంత ఇవ్వాలి, అది కోర్ట్ జడ్జ్ గారు చెప్తారు. సో ఫస్ట్ స్టెప్ ఉంది, మనం ఇన్వెస్టిగేషన్ చేసి అన్నీ ఎగ్జాక్ట్గా ఏం జరిగింది, చాలా రికార్డ్స్ ఉన్నాయి, చాలా పేపర్ వర్క్ ఉంది, ఎక్కడ దాచిపెట్టారు, అది అన్నీ వీఆర్ ఇన్వెస్టిగేటింగ్. అండ్ దెన్ ఆల్ ద థింగ్స్ విచ్ వి గెట్ వీ విల్ సబ్మిట్ టు కోర్ట్. అండ్ దెన్ జడ్జ్ గారు విల్ మేక్ అ డిసిజన్ బేస్డ్ ఆన్ దాట్. ఇప్పుడు మనం 300 పర్సన్స్కి ఎగ్జామిన్ చేసాము, ఇంకా పర్సన్స్ విక్టిమ్స్ కూడా రావచ్చు ఇన్ కమింగ్ డేస్. సో ఆల్ దిస్ టేకింగ్ ఇన్ టు అకౌంట్ ఆల్ ద పర్సన్స్ అండ్ హౌఎవర్ మచ్ ప్రాపర్టీ we are able to get, then courts will take this decision and మీకు ఇస్తారు. ఓకే, సో ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండాలి. ఇది టఫ్ టైం ఉంది, నాకు తెలుసు. ఇలాగే ఉంటే ఇట్ ఈస్ వెరీ షాకింగ్. మీరు చాలా కష్టపడి డబ్బు సేవ్ చేశారు, ఇక్కడ చాలా ట్రస్ట్ చేసి ఇక్కడ డిపాజిట్ చేశారు. సో ఐ అండర్స్టాండ్ కి ఇట్ ఈస్ అ వెరీ డిఫికల్ట్ టైం ఫర్ ఆల్ ఆఫ్ యూ. జస్ట్ ధైర్యంగా ఉండాలి. We will always be there with you. Any problem జరిగితే, any issue జరిగితే మీరు ఇక్కడ రావచ్చు. ఓకే, అండ్ ఎనీ ప్రాబ్లం ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ సబ్ ఇన్స్పెక్టర్, సిఐ, డిఎస్పీ, నేను కూడా ఉన్నాను. వీఆర్ ఆల్ దేర్ విత్ యూ అండ్ ఇట్ ఈస్ అవర్ ప్రయారిటీ. అందుకని వీఆర్ ఇలాగే టీమ్స్ ఐ నో. సో వెంటనే ఫాస్ట్గా వీ విల్ ఫినిష్ ఇన్వెస్టిగేషన్. దాని తర్వాత కోర్టులో సబ్మిట్ చేసి జడ్జి గారు, నాకు తెలుసు ఇట్ ఈస్ చాలా డిఫికల్ట్ ఉంది, ఇది మీరు ధైర్యంగా ఉండాలి. అందరూ డయాబెటిక్ పేషెంట్, కార్డియాక్ పేషెంట్. రోడ్డు మీద వేసేసాడు.
ధైర్యంగా ఉండాలి. ఓకే, అండ్ వాట్ ఎవర్ మనీ ఇప్పుడు మీ దగ్గర ఉంది అది జాగ్రత్తగా పెట్టాలి మీ దగ్గర. డాక్యుమెంట్ ఓకే, డాక్యుమెంట్స్ డాక్యుమెంట్స్ బాండ్లు మీ దగ్గర ఉంది. సో అది మీ దగ్గర మీరు యూ సేవ్ ఇట్. అది ఎవిడెన్స్ ఉంది. మనం తర్వాత యాజ్ పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అది కలెక్ట్ చేస్తాం. సో జస్ట్ ఏదైనా డాక్యుమెంట్ మీ దగ్గర ఉంటే అది సేఫ్గా పెట్టాలి. ఓకే, అంత 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు అందరూ సీనియర్ సిటిజన్ చాలా డిఫికల్ట్. ఏదైనా షార్ట్ పీరియడ్లో మాకు న్యాయం అది దట్ ఈస్ ద థింగ్. మనం త్వరగా ఇన్వెస్టిగేట్ చేస్తే, త్వరగా ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తే, త్వరగా కోర్టులో పెడితే దట్ ఈస్ ద ప్రొసీజర్. అలా ప్రొసీజర్ మా ఎస్ఐ గారు ధైర్యాన్ని మా ఎస్ఐ గారు ధైర్యం చేసి తీసుకొచ్చాడమ్మా. 2 రోజులు కష్టపడి వెంటాడి చాలా బాగానే పని చేశారు. నెంబర్ 1 ఎస్ఐ అండి. వెరీ రిమార్కబుల్. మన మన డిఎస్పీ గారు, చాలా కష్టపడి రోసి గారు, నైట్ సిఏ గారు పని చేస్తున్నారు ఓన్లీ ఆన్ దిస్ బేసిస్. ఓకే, సో ప్లీజ్ బీ పేషెంట్, ప్లీజ్ బీ బ్రేవ్. ఓకే, ఏదైనా మీరు ధైర్యం చేసి we are doing our best. ఏదైనా మీ వల్ల మీకోసం ఇట్ ఇస్ లైఫ్స్ ఎర్నింగ్స్ మీరు అక్కడ పెట్టారు. థ్యాంక్స్ అండి. సో వి అండర్స్టాండ్ దట్. చాలా టఫ్ ఉంది. మేడం గారు 1 నెల 2 నెలల్లో కూతురుకు పెళ్లి చేయాలని దాచిపెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారండి. ఇందులో 2-3 మెంబర్లు. వాళ్ళ పరిస్థితి ఏంటంటే కష్టపడి పనిచేసుకొని దాచిపెట్టుకున్నారండి పెళ్లి చేద్దామని. వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పిల్లల పరిస్థితి రోడ్డు మీద పట్టపోయినట్టున్నాను. ధైర్యంగా ఉండాలి. ఓకే, ఎనీబడి ఏదైనా చెప్తే అది రిపీట్ అవుతుంది. ఎవ్రీబడి స్టార్ట్స్ టు థింక్ కి అది ట్రూత్ ఉంది. సో బీ వెరీ కేర్ఫుల్. సోర్స్ వెరిఫై చేసి అప్పుడే డిసిజన్ తీసుకోవాలి, ఇది కరెక్ట్ ఉందా లేదా. సో వీఆర్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ వీ హ్యావ్ నాట్ కమ్ అక్రాస్ ఎనీథింగ్ లైక్ దిస్ టిల్ నౌ. So be careful about the things, otherwise it will only lead to further panic. We don't want that. Already everybody is in so much of pressure, and it is such a sad thing that has happened. So there is no need to spread rumors about it and believe them and even get more and more tense. We are doing everything we can, and it is our priority. So that I can assure. Is this something that can be compared to Agrigold case laga deen compare cheyachama, or it's different? That sort of comment I cannot make. Because time frame ఏమన్నా ఉంటుందా మ్యామ్? లైక్ ఇన్నాళ్లలో లైక్ 3 months. See, we are doing, it is our priority, we will do it very fast. I don't want to give any particular date or anything like that. బ్లాక్ ఫంగస్ ఉన్న పేషెంట్ ఉన్నారు మ్యామ్. దానికి మెడిసిన్స్ లాక్స్ అనమాట. మెడిసిన్స్ ఎంఆర్పి ప్రైస్ లో కొనాలంటేనే మంత్స్ వాడాలి. లైక్ 6 months 7 months సర్జరీస్. వాటి కోసం తిరుగుతున్నా కూడా అసలు ఇప్పుడు అది లేక పర్సన్ కి సెకండ్ సర్జరీ జరిగింది. ఇంత వర్స్ట్ కేసులో ఉన్నాం అనమాట. కరోనా టైంలో ఇంత వర్స్ట్ కేసులో ఉండి బిజినెస్ లేక జనాలు ఇలాగ సఫర్ అవుతుంటే వాళ్ళు ఇంత కేర్లెస్ గా, అంటే ఎప్పటి నుంచో తినేసినా కానీ ఎంత కన్సర్న్ ఉండాలి కదా హ్యూమన్. Without their signature, the secretary could not withdraw from the bank. Then what are their role and how much they eaten? Yes, that we are looking into it. Obviously there is some role of that. That is why we have arrested them today. Okay. All of them have been arrested. Every 20 days we are questioning what Yes. is the position So we of the have bank. arrested all of They are them. giving everything is fine. Yes. Every work So that is they where will held a meeting and వాళ్ళు ఆ లెక్కలు అన్ని చూసుకుంటారు. చూసుకున్నప్పుడు 20 days బ్యాక్ కూడా మేము అడిగాం ఏంటి బ్యాంక్ సంగతి అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నారు. మరి ఇంతలో అసలు హౌ ఇట్ హ్యాపెన్స్ వి కాంట్ అండర్స్టాండ్. సో అందుకని వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ డెఫినెట్లీ వాళ్ళు అన్నప్పుడు అమౌంట్ ఉన్నది ఏంటి చూసుకోవాలి కదండి, వారం రోజులు బ్యాలెన్స్. ధైర్యంగా ఉండాలి. మనం మేడం కోఆపరేటివ్ సొసైటీ సొసైటీకి సంబంధించి ఎంప్లాయీస్ ఉంటారు మేడం. మినిస్టర్ గారు స్పందించి వాళ్ళని కూడా ఇక్కడున్న లోకల్ కోఆపరేటివ్ డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ రిజిస్ట్రార్ని ఎంక్వైరీ చేయమని పంపించారు.
వాళ్ళిద్దరైతే వచ్చి ఇక్కడ వెరిఫై చేసుకొని వెళ్ళారు మేడం. బోత్ కోఆపరేటివ్ సెక్టర్ అండ్ పోలీస్ ఇది కూడా నడుస్తుంది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్స్ తర్వాత మీకు వీఆర్ ఇన్వాల్వ్ ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ ఆల్సో అండ్ మనం సరిగ్గా చేస్తున్నాం. ఇట్ ఈస్ అవర్ ప్రయారిటీ రైట్ నౌ. ఇది చాలా సీరియస్ కేస్ జరిగింది ఇక్కడ అండ్ చాలా ఇన్నోసెంట్ పర్సన్స్కి ఇక్కడ డిపాజిట్ ఉంది. దానివల్ల వీఆర్ టేకింగ్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ సీరియస్లీ అండ్ ఇట్ ఈస్ అవర్ ప్రయారిటీ. లాస్ట్లో ఏం చెక్ చేస్తాం డైరెక్ట్ లాస్ట్లో ఉంది కదా అమౌంట్ ఇవ్వాలి కదా. అది నెక్స్ట్ స్టెప్ ఉంది. ఫస్ట్ వీ హ్యావ్ టు డూ ద ఇన్వెస్టిగేషన్. చాలా ఇట్ ఈస్ ఫైనాన్షియల్ మ్యాటర్స్ వల్ల చాలా రికార్డ్స్ ఉన్నాయి, అన్నీ స్టడీ చేయాలి అండ్ ఎగ్జాక్ట్లీ ఎక్కడెక్కడ అసెట్స్ ఉన్నాయి అది ఐడెంటిఫై చేసి అది సెక్యూర్ చేసి దాని తర్వాత ఇట్ విల్ బీ అప్ టు ద కోర్ట్స్ టు డిసైడ్ కి ఎలా రిటర్న్ ఇవ్వడం ఎలా జరుగుతుంది. అంటే ఇప్పుడు సహకార సొసైటీ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ ప్రాసెస్ బిగిన్ చేస్తారా? వాళ్ళ యాక్ట్ ఉంటాయి కదా, ప్రాసెస్ బిగిన్ అయిందా లేదా? ఏం లేదు మేడం, మినిస్టర్ కనుబాబు గారు స్పందించారు. సహకార శాఖ We received one report that Vetamalam Cooperative Credit Society Limited ఇది ఇక్కడ ఆపరేషన్లో ఉంది అండ్ some financial irregularities were discovered over there. So వెంటనే మనం కేసు రిజిస్టర్ చేసాము and we took up investigation. So on preliminary inquiry we estimated around 20 crores misappropriation జరుగుతుంది. అందుకనే మనం ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసాము in which is headed by our additional SP OSD K. Sarveshwari and other members are DSP Shrikant, DSP Chirala, who is also the investigating officer of this case, 2 CIs and 4 sub-inspectors. So this special team form chesi manam investigation on priority basis take up chesamu and in the course of the investigation we have examined more than 300 witnesses and chala records kuda seize chesamu and we have studied all of them. So as per our investigation we have found that the main accused is Mr. Sriram Srinivas Rao, who is also the secretary and manager of this cooperative society, and we have also found that the other directors of the cooperative society, there are 9 directors, out of which one person passed away recently. They are all liable. They are all similarly liable in this case. So, ee roju we have arrested 8 persons. The main accused, who is the secretary manager Sriram Srinivas Rao, and 8 directors. So, during the investigation, we have estimated that there is a loss of approximately 22 crores of the shareholders. Around 1,700 shareholders are there in this society, and their funds have been misappropriated. And this is a serious case only, and we are giving it utmost priority to investigate and find out the truth and bring justice to all the victims of Vetamalam.